నర్సరీ బిజినెస్ అంటే అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? యాక్చువల్గా పెట్టే టైంలో నా దగ్గర 10,000 రూపీస్ కూడా లేదు మేడం. ఫ్రూట్స్ చాలా ఫ్రూట్స్ కలెక్షన్ నా దగ్గర మోర్ దెన్ 1000 వెరైటీస్ ఫ్రూట్స్ ఉంది మేడం. ఇప్పుడు అంతా నాకు ఇంట్రెస్ట్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేయాలనుకుంటున్నాను. మినిమం బేసిక్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు అంటారు? ఒక 20-30,000 అండి. ప్రజెంట్ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? నర్సరీ బిజినెస్ నేను పెట్టాలి, నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది? ఇప్పుడు నర్సరీ బిజినెస్ అంటే అసలు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? యాక్చువల్గా నర్సరీ మేడం నర్సరీను నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది రోజ్ మ్యామ్. ఓన్లీ రోజ్ ప్లాంట్ అంతే. ఓన్లీ రోజ్ మ్యామ్. తర్వాత నేను ఆ రోజ్ అమ్మేసిన తర్వాత ఏంటంటే మా ఏరియాలో రోజ్ అంతా ఏం పెట్టారు. కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ తిప్టూర్ అంటే కోకోనట్, కొబ్బరికాయ అని చెప్తారు కదా, కోకోనట్ చాలా ఫేమస్. తర్వాత మేము రోజ్ పెట్టేశాను. రోజ్ తర్వాత దానికి శాండల్ ఎర్రచందనం యాడ్ చేశాను. ఎర్రచందనం యాడ్ చేశాను. వచ్చే కస్టమర్స్ ఏంటంటే సార్ నాకు ఫ్రూట్స్ కావాలి, మ్యాంగోస్ కావాలి అని అడిగిన తర్వాత ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడ వస్తారు. వచ్చేసిన తర్వాత నర్సరీలో ఇంకొక నర్సరీలో ఇంకొక చెట్లు తీసుకోరు. కస్టమర్ ఒక లాంగ్ నుంచి వచ్చేస్తే అన్ని ప్లాంట్ అక్కడే దొరకాలని వాడికి ఒక ఆశ ఉంటుంది. సో దానికోసమే మేమేం చేస్తాను, ఒక చిన్నగా ఒక 10 గుంటాలో నేను పెట్టే టైంలో నా దగ్గర 10,000 రూపీస్ కూడా లేదు మేడం. చెప్పాలంటే 10,000 ఆ షేడ్ నెట్ తీసుకోవాలంటే 3,000 రూపీస్ రోల్, దాన్ని కూడా మేము థింక్ చేశాను. ఎలా స్టార్ట్ చేసాం మేము నర్సరీ నుంచే 10,000 రూపీస్కి మేము రాసేసాము. 5,000 రూపీస్ చెట్లు తీసుకోవాలి, దీని నుంచి మేము స్టార్ట్ చేయాలని చేసేసి తర్వాత 10 కుంటే 1 ఎకర్ అయింది, 1.5 ఎకర్ అయింది, ఇప్పుడు 7-10 ఎకర్ ఇలా ఇప్పుడు చాలా పెద్దగా అయింది మేడం. మేము స్టార్ట్ చేసిన 2010లో ఎగ్జాక్ట్. ఇప్పుడు ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి మీ దగ్గర? నేను విన్నాను 1000+ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ ఉన్నాయి అంటున్నారు. అసలు ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి, అసలు అది ఎలా అండి, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, అసలు ఐడియా ఎలా వచ్చింది సార్ మీకు? మేడం అది ఫ్రూట్స్ అంటే అదొక హాబీ మేడం. యాక్చువల్లీ నాకు ఫ్రూట్స్ ప్లాంట్స్ కలెక్షన్ అంటే నాకు హాబీ. ఫ్రూట్ నేమ్ కూడా నాకు తెలీదు ఒక టైంలో. ఇలాగ కూడా ఫ్రూట్ ఉన్నాయా మాకు తెలియదు. సపోటా, మ్యాంగో అంతే మేజర్గా. జాక్ ఫ్రూట్లో ఒక 50-100 వెరైటీస్ ఉన్నాయి. చాలా చాలా రకాలు ఉన్నాయి. అలాగే మేము స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ మేము ఇండియా మొత్తం కవర్ చేశాను. ఫస్ట్ కర్ణాటకలో ఏమేమి దొరుకుతుందో కవర్ చేశాను. తర్వాత ఇండియా మొత్తం పశ్చిమ బంగాళ, మహారాష్ట్ర, తమిళనాడు ఇలా చుట్టుపక్కల ఉన్న స్టేట్ నుంచి కలెక్ట్ చేశాను. తర్వాత పంజాబ్, తర్వాత గోరఖ్పూర్, ఉత్తరప్రదేశ్, తర్వాత సారంగ్పూర్ పోయాను. అక్కడ కూడా ఒక 20 వెరైటీస్ నాకు సారంగ్పూర్లో దొరికేసింది. చాలా ఇది మేము కష్టమే అది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 వెరైటీస్ దొరుకుతుంది ఎక్కడో ఒక లాంగ్ డిస్ట్రిక్ట్లో. అక్కడి నుంచి మేము ట్రాన్స్పోర్ట్లో తీసుకోవాలంటే లాస్ట్ కదా అడుగుతారు, ట్రైన్లో తీసుకోవాలి. సో అది బతుకుతుందో చచ్చిపోతుందో అది కూడా చూడాలి. తర్వాత మేము నేపాల్, మయన్మార్, కీన్యా, ఇండోనేషియా, చైనా ఇలా కలెక్ట్ చేసి ఒక 1000 వెరైటీ చేశాను. అక్కడి నుంచి తెప్పించిన తర్వాత కూడా నేను సేల్ చేయను. ఇప్పుడు తీసుకొస్తే రేపే సేల్ చేయొచ్చు. అదే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 10 ప్లాంట్ తీసుకొస్తాం అనుకోండి, రేపే 8 ప్లాంట్ సేల్ చేయొచ్చు. మేము 2 ప్లాంట్ని పెట్టవచ్చు. కానీ ప్రాబ్లం అవుతుందంటే ఆ 8 ప్లాంట్ వస్తే రిటర్న్ వస్తారు, లేదా ఎవరు రాడు. సో దానికోసం ఏం చేశాను, ఫస్ట్ నేను పెట్టేసి కస్టమర్కి వాడికి ఆ ఫ్రూట్ ఇచ్చేసి, లేదా మేము ఎక్కడ కస్టమర్కి ఇచ్చేసి అక్కడ చూపించి ఇలా వచ్చేసింది ఇలా పెట్టాలి అని చెప్పేసి మేము రైతుకు అష్యూరెన్స్ ఇచ్చేసే మేము సేల్ చేశాను. నేను ఇప్పటిదాకా మేమీ సపోటా ఒకటి ఉంది, అది 5 to 10 9 kg దాకా వస్తుంది. అది సపోటా ఇంత పెద్దగా ఒక పంకిన్ లాగా వస్తుంది. సపోటా పంకిన్ లాగా వస్తుంది మ్యామ్ అది. కానీ ఎవరు నంబరు ఎలా వస్తుంది, అంతే ఎలా తడుకుంటుంది, మరమే ఎలా ఉంటుంది అని. సో దానికోసం ఇప్పుడు మేము పెట్టేసి 7 years అయింది, నా తోటంలో ఉంది. నేను ఇప్పుడు దాకా ఎవరికూ చెట్ల గురించి ఎవరికి చెప్పలేదు, ఎవరికి ఇయ్యలేదు. ఎవరికి ఏంటంటే కామెడీ లాగా అవుతుంది చెప్తే. నేను ఇప్పుడు కూడా వెయిటింగ్లో ఉన్నాను. నేను తిన్నాను, నేను చూశాను. ఒక 10 ప్లాట్స్ సేల్ చేశాను. ఎలా సేల్ చేశానంటే ఆ కస్టమర్ ఎక్కడో తిన్నారు, ఇండోనేషియాలో, మయన్మార్లో, వాడు తెలుసు మేము సపోటా గురించి. అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తారు. 1000+ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అంటున్నారు. టక్కని చెప్పమంటే కొన్ని పేర్లు అసలు ఏం చెప్తారండి? ఎగ్జాటిక్ ఫ్రూట్స్ మీరు ఎలా అంటే ఒక సెగ్రిగేట్ చేయాలి. ఇప్పుడు పిల్లోళ్ళకైతే చిన్న కిడ్స్కి అయితే వాడు బెర్రీస్ని ఇష్టపడతారు. కామన్గా స్ట్రాబెర్రీ, మల్బెర్రీ, రస్బెర్రీ, బ్లూబెర్రీ. అదే ఒక ఏజ్డ్ పర్సన్స్ అయితే మ్యాంగో, జాక్ ఫ్రూట్, వాడు దాని గురించి తెలుసు. లేదు యూత్స్ అయితే డిఫరెంట్గా థింక్ చేస్తారు. ఎప్పుడో మాల్లో చూస్తూ ఉంటారు, లేదా ఎక్కడో ఫ్లైట్లో, లేదా ఎక్కడో ఒక దేశంలో టూరిస్టులు మ్యాంగోస్టన్, దూరియన్, అబియు, ఇలా లిల్లీ పిల్లి, ఇలా చాలా శాంతోల్,
రొలినియో, మరాండో చాలా ఉన్నాయి. నేను చెప్తా ఉంటే మీకు మీరు నేను చెప్పేదన్నీ మీరు ఇప్పుడు దీన్ని గూగుల్లో చెక్ చేస్తే తెలిసిపోతుంది. చెప్తుంటే నాకు అసలు ఏంటి ఇవన్నీ ఫ్రూట్ నేమ్సా అనిపిస్తుంది మేడం. నాకు కూడా నన్ను ఎడ్యుకేషన్ చేసేది రైతు కస్టమర్సే. ఇప్పుడు లాస్ట్ టైం హైదరాబాద్ నుంచి ఒక కస్టమర్ వచ్చేసాడు, చాలా అంటే చాలా క్రేజ్ కస్టమర్. నాకు అభియూ వస్తుందా ఏం తెలీదు. హైదరాబాద్ నేను అభియూ రాదని అనుకున్నాను. కాబట్టి కస్టమర్ పెట్టేసి నాకు చూపించారు, చూడు మంజునాథ్ గారు అభియూ వచ్చేసింది దాని. ఆంధ్ర తెలంగాణకి నేను చెప్పేది ఒకటే మేడం, అక్కడ ఎండ ఎక్కువ ఉంది. కస్టమరు ఆ ఊర్లో టెంపరేచర్ ఎంత ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 45 ఉంటుంది అనుకోండి. ఆ ఊర్లో కస్టమర్ ఏమైనా ఫ్రూట్ పెట్టాలంటే, ఏ కంట్రీ నుంచి ప్లాంట్ తెప్పించాలంటే దీనికన్నా ఎక్కువ ఎండ ఉండాలి. అక్కడి నుంచి తెప్పించండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ కీన్యా, సౌత్ ఆఫ్రికా ఒక 50 ఉంటుంది అనుకోండి టెంపరేచర్. అక్కడ బతికే చెట్టు ఇక్కడ బతుకుతుంది. ఇప్పుడు సాయిల్లో ఏమైనా ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే మేము ప్రిపేర్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్లో మీరు బోరానో, రంజక, డిఏపి, పొటాష్ ఏమో ఒక ఎక్కువ ఉంటుంది అనుకోండి, దాన్ని తక్కువ చేయొచ్చు. తక్కువ ఉంటే ఎక్కువ చేయొచ్చు. దేర్ ఇస్ వే. ప్రకృతి సపోర్ట్ చేయలేదంటే మీరు ఏమి చేయరు. మీరు పాలి వేసేస్తారో లేదా ఏం షేడ్ నెట్ వేస్తారో వేయొచ్చు, ప్లాంట్ బతుకొచ్చు. కానీ అక్కడ వచ్చే నంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఇక్కడ రాదు. ఓకే, ఈల్డింగ్ తగ్గుతుంది ఖచ్చితంగా. 100 ఈల్డింగ్ కూడా ఖచ్చితంగా తగ్గుతుంది. ఒకటి. సెకండ్ ఏంటంటే స్ట్రగుల్ చేయాలి. డైలీ మీరు చూడాలి వచ్చేసిందా లేదా పోయిందా, ఆ టెన్షన్ ఉంటుంది. అవును, దానికోసమే చెప్పేది ఏంటంటే ఇలా మైండ్లో మీరు పెట్టుకోండి. ఇప్పుడు మీరు నర్సరీ రన్ చేస్తున్నారు కదండి, ఏమేమి ఫ్రూట్స్ కాకుండా అసలు ఇంకేమేమి ఉన్నాయి వెరైటీస్, ప్లాంట్స్ ఏమేమి అమ్ముతూ ఉంటారు మీరు? మేడం నా నర్సరీలో మేము ఫస్ట్ అంటే జస్ట్ ఫ్రూట్ ప్లాంట్స్ అమ్మేసాము. మా నర్సరీ వచ్చేసి యాక్చువల్లీ కర్ణాటకలో తుమ్కూరు డిస్టిక్ తిప్పటూరు అని. మీరు టువర్డ్స్ శివమొగ్గ పోవాలంటే లేదు జోక్ పోవాలంటే మీరు నా నర్సరీ ముందే పోవాలి. బాలాజీ నర్సరీ అంటే మీరు గూగుల్లో శ్రీ బాలాజీ నర్సరీ తిప్పటూరు అని కొడితే వస్తుంది. మెయిన్ రోడ్లో ఉంది కదా, దానికోసమే మేము ఆర్నమెంటల్ కూడా పెట్టాము, ఇంట్రొడ్యూస్ చేసాము. ఆర్నమెంటల్ కొన్ని షో ప్లాంట్స్ తీసుకున్నాం. తర్వాత ఏం చేసాము, కొన్ని మంది వచ్చేవాళ్ళు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్స్ అడిగారు, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కూడా ఇంట్రొడ్యూస్ చేసాము. తర్వాత పార్ట్స్ అడిగారు. ఇప్పుడు మా నర్సరీలో A to Z ఉంది మ్యామ్. అగ్రికల్చర్ సంబంధించిన కంప్లీట్ A to Z ఐటమ్ మా దగ్గర ఉంది. మీరు ఏమరా అడగచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను నర్సరీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు చాలామంది ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళు కూడా ఏదైనా ఒక బిజినెస్ చేద్దాము, మనమే సొంతగా ఇన్కమ్ ఆన్ చేసుకుందాం, ఒకళ్ళ కింద పని చేసేది ఏంటి, ఇలాంటి బిజినెస్ థాట్స్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ నర్సరీ బిజినెసే చేస్తాను, నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అంటారు? బేసిక్ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్తో మనం నర్సరీ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు? నిజాయితీగా చెప్పాలంటే మీరు అడిగే క్వశ్చన్ కానీ నవ్వు వస్తుంది మేడం. ఎలా అంటే ఇన్వెస్ట్మెంటే వద్దు, ఫస్ట్ మీరు పని చేయాలి. ఏది వర్క్ మేడం, మీరు క్లాత్ ఇప్పుడు శారీ బిజినెస్ చేస్తారా, నేను అందరికీ చెప్పేది నర్సరీ బిజినెస్ చేస్తారా, లేదా మీరు గ్యారేజ్ ఓపెన్ చేస్తారా, మీరు ఏమైనా చేయండి. ఒకటి కాన్ఫిడెన్స్ ఉండాలి. సెకండ్ మీరు ఓనర్ అయ్యే తర్వాత మీరు పని అవ్వాలి. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మేము 4 o'clock పోయాను ఈరోజు మార్నింగ్ నర్సరీకి. ఏంటంటే మా నర్సరీలో ఒక స్టాఫ్కి యాక్సిడెంట్ అయింది, వాడు ఎవరు రాలేరు. 4 o'clock అంటే 3 hours కరెంట్. మీకు తెలుసు ఎవ్రీ వీక్ షెడ్యూల్ అయిపోతుంది. కర్ణాటకలో పవర్ వెళ్ళాలంటే ఈ వీక్ సండే టు సండే మీకు మార్నింగ్ 6 to 9 ఇస్తే నెక్స్ట్ వీక్ 9 to 12, నెక్స్ట్ వీక్ 12 to 3 ఇస్తారు. ఈరోజు మార్నింగ్ 5 o'clockకి కరెంట్, 6 o'clock 5 o'clock పోయాను, 9 o'clock దాకా మేమే నీళ్ళు వేసేసి మేమే క్లీన్ చేసి వచ్చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెకడోమియానో, పోమోగ్రానైటో, డ్రాగన్ ఫ్రూట్ ఏమో వేసారనుకోండి, ఏమో ఒక డిసీజ్ వస్తుంది. జస్ట్ డ్రాగన్ ఫ్రూట్ అంటే డ్రాగన్ ఫ్రూట్ వస్తుంది అంతే. కానీ నర్సరీలో అలా కాదు. ఒక చెట్టుకి మీకు డిసీజ్ వస్తే మీ అన్ని నర్సరీ స్ప్రెడ్ అయిపోతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్లో మీరు ఒక డిసీజ్ వస్తుంది అనుకోండి, ఏదో ఫ్లవర్కో లేదా డ్రాగన్ ఫ్రూట్కో, మీరు దాన్ని తీసుకొని షాప్ దగ్గర పోతారు, మందులు దొరుకుతుంది షాప్స్ దగ్గర పోతారు, చూపిస్తారు, ఇలా అయింది మా అక్కడ, ఇలా ఆకలి ఏం చెప్తారు వీళ్ళకి లీఫ్కి, ఇలా అయింది చూడండి నాకు ఇదికి మందులు వేయండి అని అడుగుతారు. కానీ నర్సరీలో ఆ వచ్చే ముందే మీరు కొట్టాలి. దాన్ని ఎలా అండి? అదే దాన్ని అదికే చెప్పేది, వర్క్ చేయండి నర్సరీలో. మీరు ఇప్పుడు ఎండ ఎక్కువైందంటే ఆకులు డ్రై అయిపోతుంది, దానికి ఏం చేయాలి? అందుకే మీరు నర్సరీ బిజినెస్ చేయాలంటే మీరు ఎక్కడైనా ఫస్ట్ వర్క్ చేయండి. మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు, కానీ ఎక్కడైనా ఒక 4-6 months మీరు వర్క్ చేస్తే మీరు లైఫ్ లాంగ్ ఆ బిజినెస్ రన్ చేస్తారు. ఒకటి. సెకండ్ ఏంటంటే మీరు ఏ ప్లేస్లో చేస్తారు, ఇంపార్టెంట్ అదే మెయిన్ థింగ్. ఏంటంటే ఇప్పుడు కొంతమంది మీరు లేదు మేము హైదరాబాద్ సర్కిల్లో చేస్తాను, విజయవాడ నోజుగూడ సర్కిల్లో, ఎక్కడో ఇది నర్సరీకి పెద్ద సిటీ ఏం అవసరం ఏం లేదు.
మీరు ఒక జంగల్లో పెట్టండి, కానీ ఆ చుట్టుపక్కల ఒక 100 కిలోమీటర్స్ సరౌండింగ్లో మెయిన్ ఏం చేస్తారు? ఇప్పుడు గుంటూరు పోతే మిర్చి, మా తిప్పూరుకి వస్తే కోకోనట్, ఓకే. కానీ అక్కడ కమర్షియల్ క్రాప్ వేస్తారు. ఈ కోలార్ డిస్ట్రిక్ట్లో కమర్షియల్ చేస్తారు. జామ, డ్రాగన్ ఫ్రూట్, ఫ్లవర్స్ మైసూర్ డిస్ట్రిక్ట్లో చేస్తారు. తర్వాత మేము ఇక్కడ మా కర్ణాటకలో ఇక్కడ చిక్కమగళూరు కాఫీ, ఇలాచి, పెప్పర్, మా ఏరియాలో ఏం చాలా రన్ అవుతుంది దాన్ని ఫస్ట్ మేము థింక్ చేయాలి. ఇలా మైండ్ ఒక ప్లేస్ కూడా చాలా ఇంపార్టెంట్. తర్వాత వాటర్, ఆ ఏరియాలో వాటర్ ఉందా చూడాలి. ఒక బిజినెస్ చేయాలంటే దాన్ని ప్లస్ కూడా మీరు థింక్ చేయాలి, దాన్ని మైనస్ కూడా థింక్ చేయాలి. అందరికీ నేను చెప్పేది ఏంటంటే మీరు నర్సరీనరా చేయండి, లేదా ఏం బిజినెస్ అరా చేయండి, ఫస్ట్ ఎవరి దగ్గర వర్క్ చేయండి. ఓకే. వర్క్ చేసిన తర్వాత మీరు ఈజీగా రన్ అవ్వచ్చు. ఓకే. సో బాగానే ఉంది. ఇప్పుడు అంతా నాకు ఇంట్రెస్ట్ ఉంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చేయాలనుకుంటున్నాను. మినిమం బేసిక్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు అంటారు జనరల్గా నర్సరీ బిజినెస్ అంటే? ఫస్ట్ మేము చేసే టైంలోని ఎలా అంటే ఏం ఒక 20,000-30,000 అంటే ఎవరైనా స్థలం ఇస్తారు. ఆ టైంలో నమ్మకం ఉంది. 15 years బ్యాక్ అంటే సార్ లేదు సార్ నా దగ్గర డబ్బులు, మీ స్థలంలో మేము పెట్టుకుంటానంటే పెట్టుకోరా చూస్తాం ఎప్పుడైనా అలా అనేవాళ్ళు. తర్వాత ఆ టైంలో షోకి ఏమొద్దు, మీరు ఎలా పెడితే కూడా వాడికి మ్యాంగో రైతులు అంటే మ్యాంగో ఉందా మీరు ఎక్కడైనా పెట్టండి, మ్యాంగో చెట్లు. ఇప్పుడు అందరూ షో అడుగుతారు. ఒక ఆఫీస్ ఉండాలి, ఒక రిసెప్షన్ ఉండాలి, మేనేజర్ ఉండాలి, సూపర్వైజర్ ఉండాలి, ఎంట్రెన్స్ ఆ టైంలో స్థలం కూడా క్లీన్గా ఉండాలి, షేడ్ నెట్, పాలియోస్. ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారి వచ్చి 10 సంవత్సరాల క్రితం అంటే అది ఎప్పుడు మేడం మా నర్సరీలో ఒక కడపాకల్ అంటే చెప్తారు, అదాన్నే పెట్టేశాము. ఒక కస్టమర్ వచ్చేసి అడిగారు, ఏం సార్ ఇంత పెద్దగా ఉంది నర్సరీ, మీరు ఒక చైర్ లేదండి. ఫస్ట్ వాడు ఓల్డ్ నర్సరీ గూగుల్లో చూసారు, ఓల్డ్ నర్సరీకి వచ్చేసి ఇక్కడ ఒక చైర్ లేదు, ఒక రిసెప్షన్ లేదు, ఏం లేదు, మీకు ఎలా ఆర్డర్ చేయాలి మేము? కస్టమర్ అలాగే లేదు సార్ చైరు ఉంది, మేనేజర్ సూపర్ అందరూ ఉన్నారు, మరి కొత్త నర్సరీ పోవాలి, ఇది ఓల్డ్ నర్సరీని. మీరు ఎంతతో స్టార్ట్ చేస్తుంటారు ఆ రోజుల్లో? ఇప్పుడు ఆ రోజులో మేము ఒక 10,000 అంతే మ్యామ్. 10,000తో స్టార్ట్ చేశారు. ఎగ్జాక్ట్ ఒక అడ్వాన్స్ కూడా స్థలంకి మేము ఇవ్వలేదు, ఎవరో స్థలం ఇచ్చేసారు. మేము అక్కడ ఒక గులాబీ పువ్వు ఒక 50, మ్యాంగో ఒక 10, జాక్ ఫ్రూట్ ఒక 10, అలా ఒక 10,000కి పెట్టేసి అక్కడ ఆ టైంలో ఏం షేడ్ నెట్ గీట్ పాలియోస్ ఏం లేదు. రైతులకి ఏంటంటే నర్సరీ ఉందా, ఏమారో ఒక చెట్లు తీసుకొని పోతాం. నార్మల్గా నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఇప్పుడు మనం ఫర్ సపోజ్ జిమ్కి వెళ్ళాలనుకోండి, దానికి కావాల్సిన అన్ని షూస్ కావచ్చు, దానికి ఏం కావాలో వాటర్ బాటిల్ కావచ్చు, లేకపోతే ఎనర్జీ డ్రింక్ బాటిల్ కావచ్చు, అన్నీ కొనుక్కుంటాము. జిమ్కి వెళ్తామా వెళ్ళమా అసలు తర్వాత సంగతి, కావాల్సినవి కొనుక్కుంటాం కదా. వాళ్ళకి ప్రాఫిటే, ఎవరికి షూ కంపెనీ వాడికి ప్రాఫిట్ ఉంటుంది, మనం బాటిల్ కంపెనీ వాడికి ప్రాఫిట్ ఉంటుంది, మనం జిమ్కి వెళ్తామా వెళ్ళమా అనేది పక్కన పెడితే. అలాగే నర్సరీ బిజినెస్ అన్నా ఏ బిజినెస్ అన్నా కానీ ముందు మనం స్టార్ట్ చేయాలి అంటే అసలు దానికి ముందు చాలా బేస్ ఎఫర్ట్ చాలా అంటే చాలా. నేను నర్సరీ స్టార్ట్ చేసింది అప్పుడు ఎలా అంటే బెంగళూరు నుంచి మేము ఎలా అంటే ఒక 2 bags తీసుకొని మేము ఇంటికి పోయాను. ఓకే. ఫస్ట్ మీకు ఏమారా చెట్లు కావాలా సార్, కొంత లేడీస్ చెప్పేది ఏంటంటే రోజ్ కావాలి, దాసవాడ పువ్వు, అదే చెప్పేవాళ్ళు. వాడి దగ్గర అన్నీ రాసుకొని తర్వాత వాడికి ఇచ్చేసి మేము డబ్బులు తీసుకున్నాను. సో మేము ఎలా త్రోట్ కర్ణాటక మొత్తం అలాగే చేసాం. ఫస్ట్ మార్నింగ్ నర్సరీ చేశాను, ఈవినింగ్ మేము డాబాలో వర్క్ సప్లై డాబాకి పోయాను. మేము ఏంటంటే డాబాకి ఏ పోయానంటే నర్సరీలో ఈరోజు డబ్బులు వస్తుంది, రేపు రాదు. వర్షం చాలా వచ్చేసిందంటే ఆర్డర్ ఇస్తారు, లేదంటే లేదు. నాకు ఇప్పుడు డైలీ మేము అమౌంట్ అన్న కావాలి కదా, డాబా పోతే టిప్స్ అవుతుంది కదా. దానికోసం మేము మార్నింగ్ 6 o'clock నుంచి 2 o'clock దాకా మేము నర్సరీ బిజినెస్ చేయాలి. 2 o'clock నుంచి నైట్ 10 o'clock 11 o'clock దాకా డాబా సప్లై పోయాను. ఇదంతా ఇలా ఉంచితే ఇప్పుడు ప్రజెంట్ అసలు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఒక్క మాటలో చెప్పాలి అంటే? నర్సరీ బిజినెస్ నేను పెట్టాలి, నాకు ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మేడం? నర్సరీ మీరు సిటీ ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరు, హైదరాబాద్ ఇలా సిటీలో పెట్టాలంటే ఒక 10 lakhs కావాలి మ్యామ్. 10 lakhs మినిమం కావాలి. ఇక్కడ ల్యాండ్ ఒక 30-40 సైట్కి మీరు రెంట్ అడ్వాన్స్ ఇవ్వాలంటే 2 lakhs 3 lakhs అంటారు. సో మేజర్గా మైండ్లో అదే మైండ్లో ఉంటుంది మ్యామ్. లేదు మా ఊరిలో విలేజ్లో అక్కడ పెట్టాలంటే ఒక 1 lakh ఇస్తే కూడా చాలు అడ్వాన్స్, 50,000 ఇస్తే కూడా చాలు. అక్కడ డిపెండ్ అపాన్ దట్ క్రౌడ్ ఏరియాస్. ఇప్పుడు ఈ లొకేషన్ ఈ ఏరియాలో మీరు నర్సరీ పెట్టాలంటే మీకు ఒక 10 lakhs కావాలి బెంగళూరులో. ఏంటంటే మీరు పాలియోస్ చేయాలి, పాలియోస్ చిన్న ధర ఒక పాలియోస్ ఒక 10 lakhs కావాలి. అక్కడైతే అంటే ఒక 5 lakhs
బిలో 10 lakhs అంతే ఓకే మ్యామ్. మినిమం అంటే మేము 10 lakhs పడుతుంది. ఇప్పుడు 100 ట్రెండ్ అలా మారింది మేడం. అవును, ఇప్పుడున్న ట్రెండ్, మెయిన్ ట్రెండ్ అంటే ఇంకంతే. ఇప్పుడు లేడీస్ నా దగ్గర అడుగుతారు, ఇప్పుడు మీరు గులాబీ పువ్వు పెట్టండి, ఎల్లో ఉంటే రెడ్ అడుగుతారు, రెడ్ ఉంటే వైట్ అడుగుతారు. అన్ని కలర్స్ పెట్టాలి కదా, ఏది లేదో దాన్ని అడుగుతారు కస్టమర్స్. సో ఇప్పుడు మీరు ఒక 1000 మీరు రెడ్ కలరే పెడితే సార్ నాకు 100 కావాలి వైట్ లేదంటారు. అప్పుడు మీ మైండ్ ఎలా అవుతుంది, అయ్యో వైట్, నెక్స్ట్ వీక్ మీరు వైట్ తీసుకొస్తారు, ఆ టైంలో ఏమంటారు సార్ రెడ్ లేదా ఒక 100 కావాలంటారు. సో దానికోసం మీరు అన్ని కలర్ పెట్టాలంటే ఒక 1000 పీస్ పెట్టాలి. 1000 పీస్ మీకు 20 రూపీస్, ఒక 20 రూపీస్ అంటే 20,000 రోజుకి అయింది. అవును. సో అలాగే 100% 10 lakhs కావాలి. ఓకే, మరి దీనికి ఏమన్నా మనకి గవర్నమెంట్ స్కీమ్స్ కానీ లోన్స్ కానీ ఏమన్నా వస్తాయి అంట అండి? మేడం ఇప్పుడు దాకా నాకు దాని గురించి ఏం తెలియదు, ఏంటంటే నేను ఇప్పుడు దాకా ఒక రూపీ కూడా తీసుకోలేదు. మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏం స్కీమ్స్, లోన్స్ కానీ ఒక రూపీ కూడా మేము గవర్నమెంట్ పోలేదు. ఏమంటే నేను విన్నాను యాక్చువల్గా లోన్స్ వస్తాయి, స్కీమ్స్ ఉంటాయి అని, బిజినెస్ లోన్స్ కానీ. లేదు, నేను గవర్నమెంట్లో నిజాయితీగా చెప్పాలంటే ఏమైందంటే అది ఒక ఘటనే చెప్పాలంతే. మీరు మా నర్సరీ పాలి హౌస్ ఉంది చూసారేమో అనుకుంటా, ఆ పాలి హౌస్ మిడల్లో ఒక కోకోనట్ చెట్లు ఉంది, టెంకాయ చెట్టు, కొబ్బరికాయ చెట్లు ఉంది. మేము తుమ్కూరు డిస్టిక్ కల్పతరు నాడు అంటారు, మాకి కొబ్బరికాయ చెట్లు దేవుడిలాగా. మా తుమ్కూరు డిస్టిక్ మీరు వచ్చేసి మీరు ఏమరా బోర్డు చూడండి, కల్పతరు అంతనే ఉంటుంది. మీరు ఒక టీ స్టాల్ చూడండి, కల్పతరు టీ స్టాల్, ఒక హోటల్ చూడండి, కల్పతరు హోటల్. మీరు దాన్ని అదేంటే ఒక దేవుడిలాగా మాకి. ఆ పాలి హౌస్ పెట్టాను, ఆ పాలి హౌస్ నాకు గవర్నమెంట్ నుంచి వచ్చేసింది సబ్సిడీ. ఒక 12 lakhsలో వాడు 5 lakhs ఇస్తారని చెప్పారు. మేము సబ్సిడీ 5 lakhs కట్టే టైంలో ఏం చెప్పలేదు. కట్టిన తర్వాత ఏం చెప్పారంటే ఆ కొబ్బరికాయ చెట్లు మీరు కట్ చేయాలి అని చెప్పారు. నర్సరీలో కొబ్బరికాయ చెట్లు ఉంది, ఆ కోకోనట్ చెట్లు, కొబ్బరికాయ చెట్లు మీరు కట్ చేస్తే మేము సబ్సిడీ ఇస్తాము అంటే గవర్నమెంట్ రూల్స్. పాలి హౌస్ మిడల్లో ఉండకూడదు, ఒకే ఒక చెట్లు ఉంది, అది ఉండకూడదు అని చెప్పారు. పోతే 5 lakhs. అది ఆ టైంలో నాకు 5 lakhs అంటే ఎంతో హెల్ప్ అవుతుంది, కానీ ఆ కొబ్బరికాయ చెట్లు నేను కట్ చేయలేదు. ఆ 5 lakhs ఆ టైం నేను డిసైడ్ అయ్యాను, వాడు ఇచ్చే 1 రూపీకి మేము పోతే వాడి రూల్స్ అన్నీ ఫాలో అవ్వాలి, అక్కడ కూర్చోవాలి, టైం వేస్ట్ అయిపోతుంది చెప్పేసి ఆ రోజు నుంచి ఒక టార్పల్ కూడా నేను తీసుకోలేదు మ్యామ్. మీరు ఏం తీసుకోలేదు, ఒకే ఒక టార్పల్ కూడా తీసుకోలేదు ఇప్పుడు దాకా. నేను గవర్నమెంట్ నుంచి 1 రూపీ కూడా నేను ఆ రోజు నాకు చాలా డిసప్పాయింట్ అయింది. ఇప్పుడు జనరల్గా బిజినెస్ అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇప్పుడు చాలా ఫేమస్ అయింది. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు. సో దాని గురించి మీ ఒపీనియన్ ఏంటి, అంటే మీరేమన్నా ఫాలో అవుతున్నారా దాన్ని? మేడం నాది బాలాజీ నర్సరీ యూట్యూబ్లో ఛానల్ ఏం లేదు నాది. గూగుల్లో చూస్తే వస్తుంది, అందరూ కస్టమర్స్ వాలంటీర్గా పెట్టారు యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్. ఇప్పుడు దాకా నేను డిజిటల్ మార్కెట్ని మేము చూడలేదు. మీరు ఎనీ బిజినెస్ చేస్తే ఎలా అంటే మీరు డిజిటల్ మార్కెట్ ఎలా అంటే స్పీడ్గా పేరు వస్తుంది, కానీ స్పీడ్గా చచ్చిపోతుంది. మీ ఎనీ మార్కెట్ ఏంటంటే రైతులే చెప్పాలి. మేము 15 years ఎలా రన్ చేశానంటే మంచి చెట్లు ఇవ్వాలి, వాడు ఆ ఏరియా మొత్తం చెప్పాలి. అలాగే మేము పాస్ట్ 15 years అలాగే ఉన్నాను. ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు దాకా అలాగే ఉంది. చాలామంది చెప్పారు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ చేయండి మీకు చాలా డబ్బులు వస్తుంది, ఇన్స్టాగ్రామ్ చేయండి, చాలామంది చెప్పారు. ఇప్పుడు దాకా నాకు ఏం లేదు మేడం. కాకపోతే నా సైడ్ నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అనేది మీరు అన్నట్టుగా త్వరగా పేరు వస్తుంది, త్వరగా పోతుంది, వచ్చినప్పుడే డబ్బులు వస్తాయి పోతాయి అంటారు. కానీ మీరు ఆల్రెడీ సెట్ అయి ఉన్నారు, అప్పటి నుంచి చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ మీకు ఆబ్వియస్గా పేరు ఉంది అందరిలో. సో ఇప్పుడు మీరు డిజిటల్ మార్కెటింగ్ కనుక స్టార్ట్ చేశారనుకోండి, కొంచెం మీకు ఇంకా మంచి ఇన్కమ్ వస్తుంది. కానీ ఏమైందంటే ఈ నర్సరీ ఫీల్డ్లో నేను చెప్పేది కొన్ని బిజినెస్కి డిజిటల్ మార్కెట్ 100% కావాలి. కానీ నర్సరీ బిజినెస్లో ఎలా అంటే ఇది రైతుల బిజినెస్. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో వచ్చేది ఏంటంటే 90% ఎవరు నంబరు. కస్టమర్కి ఏంటంటే డెమో చూడాలి, అక్కడికే వచ్చేయాలి, అక్కడే డెమో చూడాలి. మీరు ఏమరా చెప్పండి, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో నోట్ ఇలా వస్తుంది, నేను ఇచ్చే చెట్లు ఇలా వస్తుంది, అలా ఇంత కోట్ల సంపద వస్తుందంటే కూడా అన్నీ చూసిన తర్వాత, వీడియో చూసిన తర్వాత రైతులు ఒకే క్వశ్చన్, పక్క ఎవరు ఉంటారో వాడికి రాడా పోతాం అక్కడికి చూస్తాము, ఒకే క్వశ్చన్ అడిగేదే, ఒకే క్వశ్చన్. ఒక 1 hour వీడియో ఉంటుందో క్లీన్గా చూస్తారు. చూసిన తర్వాత ఏమరా మీరు చెప్పారా శారీనో లేదో ఏకారో ఒక గ్లాసో ఏమరా అయితే దీన్ని ఆర్డర్ చేయి అంటారు. కానీ అగ్రికల్చర్ బిజినెస్ రైతులలో వాడు ఫ్రెండ్కో ఫ్యామిలీ వాడికో కార్తీరా అక్కడికి పోతాం చూస్తాము, ఇదే దానికోసం మేము అక్కడ రెడీగా ఉండాలి.
రైతులు అడిగే క్వశ్చన్స్కి రెడీగా ఉండాలి. ఫస్ట్ మేము పెట్టాలి, చూడాలి. అది దానికోసమే మేము నాకు తెలుసు కదా కస్టమర్ 100% ఇక్కడికే వస్తారని. సో ఇప్పుడు ఫోన్ చేయాలి సార్, మీరు రండి మాట్లాడతాం, ఇక్కడ చూడండి. కొన్ని కస్టమర్ లేదు సార్ మేము చూసాను, మీరు 100% చాలా కాన్ఫిడెంట్ ఉంటారు, ఆ కస్టమర్ నేను డైరెక్ట్గా పంపిస్తాను. సో ప్రాఫిట్ గురించి మాట్లాడుకుంటే మీకు మీ నర్సరీ బిజినెస్ నుంచి, ఓన్లీ నర్సరీ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందండి? మంత్లీ ఎంత ఇన్కమ్ వస్తుంది? ఒక 3 lakhs దాకా ఉంది మ్యామ్. ఓన్లీ నర్సరీ? ఓన్లీ నర్సరీ. ఓకే. మీకు 2 నర్సరీలు అంటే 1, 2 ఉన్నాయి అన్నారు కదా. సో రీసెంట్గా సెకండ్ వన్ కూడా పెట్టారు? సెకండ్ వన్ పెట్టాము. ఇక రీసెంట్ సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము. ఓకే. సో అందులో కూడా సేమ్ దీనికి సంబంధించిన ఫ్రూట్స్ కానీ ప్లాంట్స్ అవి ఉంటాయండి? ఇక్కడ ఏమేమి దొరుకుతుందో సేమ్ అక్కడ డబల్ చేసాము మేము. అక్కడ చాలా ఉన్నాయి. ఓకే. అక్కడ ఎలా చేసామంటే ఫారెస్ట్రీ ఒక సైడు, ఆర్నమెంటల్ ఒక సైడు, ఆయుర్వేదిక్ ఒక సైడు, ఇలా. ఆయుర్వేదిక్ కూడా మీ దగ్గర? ఆయుర్వేదిక్ పెద్ద కొత్తగా చేస్తాను కదా మ్యామ్. అక్కడ ఏంటంటే బ్రాంచెస్ ఇప్పుడు లాస్ట్ ఓల్డ్ నర్సరీ ఎలా అయిందంటే మిక్స్లో ఉంది. ఇప్పుడు మ్యాంగో అంటే అక్కడే దొరుకుతుంది, రోజ్ అంటే కూడా అక్కడే దొరుకుతుంది, డ్రాగన్. మేము అక్కడ ఏంటంటే బ్రాంచెస్ చేసాము. ఓకే. ఇప్పుడు మ్యాంగో సెక్షన్ పోతే మీరు అన్ని మ్యాంగో దొరకాలి, జాక్ ఫ్రూట్ సెక్షన్ పోతే జాక్ ఫ్రూట్ దొరకాలి, అలా చేసాం. సో అంత నీట్గా సెగ్రిగేట్ చేసి నీట్గా ఉంచారు. వచ్చిన వాళ్ళు కూడా చూసుకొని నీట్గా డెమో పీస్ కూడా మీరు ఆల్రెడీ వర్కర్ కూడా హెల్ప్ అవుతుంది. ఓకే. ఓకే. దానికోసం ఏమేమి ఫెర్టిలైజర్స్ వేయాలి, మీకు ఏమేమి వేయాలో కూడా ఈజీగా అర్థమైపోతుంది. సో అలా నీట్గా సెగ్రిగేట్ చేసుకొని ఎక్కడో ఒక 2010లో అండి మీరు స్టార్ట్ చేసింది? 2010లో ఎప్పుడో 2010లో స్టార్ట్ చేసి 15 years మ్యామ్. ఇప్పటికి 15 years. సో ఇప్పటికి 2 నర్సరీలు ఇంకా మెకడమియా ఫార్మింగ్ ఏంటంటే 42 acres. 52 acre ఉంది. 52 acre నర్సరీ, 52 acre మెకడమియా ఫార్మింగ్ చేస్తున్నారు. చాలా మంచిగా మీకున్న బిజినెస్ ఐడియాస్ కావచ్చు, లేకపోతే మీరు స్టార్ట్ చేసిన మీరున్న సిచ్యువేషన్ కావచ్చు, 10,000తో స్టార్ట్ చేసి, సో అంటే ల్యాండ్ కూడా లేదు పెట్టడానికి. సో అట్లా ఎవరి దగ్గర తీసుకొని అట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇంత మంచి పేరు తెచ్చుకొని, చాలామంది నోట్లో నర్సరీ అంటే మంజునాథ్ ఇలా అంటూ ఉంటారు, మీరు చెప్పారు. సో నేను కూడా విన్నాను చాలాసార్లు. సో ఇంత మంచిగా ఎదిగారు. సో దానికైతే చాలా ప్రౌడ్గా ఉంది. సో ఎవరైనా నర్సరీ ఫార్మింగ్ బిజినెస్ కానీ ఏ బిజినెస్ కానీ ఫైనల్గా మేము చేద్దాం అనుకుంటున్నాం అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళకి? నేను నిజాయితీగా ఖచ్చితంగా చెప్తాను, ఎవరికో చెప్పకూడదని చెప్పను మ్యామ్. ఏంటంటే అందరూ బిజినెస్ చేయాలి. ఇక్కడ మేమే గ్యారంటీ లేదు. ఏంటంటే నేను అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఎక్కడైనా చేయండి, ఏం ప్రాబ్లం లేదు, కానీ వర్క్ చేస్తే మంచిది ఒకటి. సెకండ్, మీకు ఇప్పుడు వాడు నాన్న దగ్గర డబ్బులు ఉంటుంది, తీసుకుంటారు పెడతారు, అలా చేయకూడదు. మీ సొంత శ్రమంతో రావాలి. ఇప్పుడు మీ నాన్నగారి దగ్గర మేమరా బిజినెస్ చేస్తానంటే ఒక 5 lakhs 10 lakhs వాడు నాన్న ఇస్తారు, కానీ అలా చేస్తే ఆ బిజినెస్ రన్ అవ్వదు. కొంతమంది రన్ అవుతుంది, కానీ నర్సరీ బిజినెస్ అలా కాదు. డబ్బులు ఎవరైనా ఇస్తారు, కానీ నర్సరీలో మీకు కొంచెం ఐడియా కావాలి మెయిన్. తర్వాత రైతులు మీరు నమ్మి, ఇప్పుడు 1 రూపాయి కూడా ఎవరు ఇయ్యరు, కానీ రైతులు మీరు నమ్మి lakhs టుగెదర్ ఇస్తారు. తీసుకోండి సార్, 1 lakh తీసుకోండి, 2 lakhs తీసుకోండి సార్. వాడు మైండ్లో ఉంటుంది, ఈ నర్సరీలో మా చెట్లు తీసుకుంటే, ఈ నర్సరీలో వీడు నడిగితే నాకేమో డబ్బులు వస్తుంది, నా పిల్లోడికి ఏమో ఒక దారి అవుతుంది అని థింక్ చేస్తారు. మీరు వాడు చెప్పాలంటే మీరు 100% ఖచ్చితంగా ఉండాలి. లేదా నేను చెప్పే అందరూ నాకు కొంతమంది ఇప్పుడు లెమన్ గురించి అడుగుతారు, నేను డైరెక్ట్గా చెప్తాను, సార్ నాకు బేసిక్ తెలుసు లెమన్ గురించి, మీరు కావాలంటే మేము బిజాపూర్లో ఇండి ఉంది, డైరెక్ట్గా చెప్తాను. మీ అక్కడ ఆర్టికల్ నాకు తెలియదంటే ఎక్కడ తెలుసు అన్నారు వాడికి చెప్తే అక్కడ పోతారు కస్టమర్స్. ఇప్పుడు మెకడోమియా గురించి నాకు క్లీన్గా తెలుసు. మెకడోమియా పెడితే ఎలా సార్ రండి నేను చెప్తాను, దాంట్లో నేను మాస్టర్ని. కానీ ఇంకొకటేమో ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఉండదు, నాకు తెలియదు కదా సార్. డ్రాగన్ ఫ్రూట్ కావాలా మీకు, ఇక్కడ చిత్తూరు ఎక్కడ పెట్టారో ఆ రైతు నంబర్ ఇవ్వాలి, లేదా అక్కడ హార్టికల్చర్. ఇప్పుడు మిర్చి గుంటూరు దగ్గర ఉంది, గుంటూరు హార్టికల్చర్ పోండి, అక్కడ ఇలా ఉంటుంది. మేము నాకు తెలియదంటే కూడా కస్టమర్కి వాడు రైతులకి సార్ ఇక్కడ అక్కడ పోయండి, అక్కడ దొరుకుతుంది ఇన్ఫర్మేషన్ మేము వాడికి ఇవ్వాలంటే మేము 100% కరెక్ట్గా ఉండాలి. సో నర్సరీ పెట్టాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ. ఇక్కడ ఫంగిసైడ్ గురించి కానీ, డిసీజ్ గురించి కానీ, లేదా ఇన్సెక్టిసైడ్ కానీ ఏ టైంలో వస్తుంది, ఎలా కస్టమర్కి ఏమి ఇచ్చేసాము, తర్వాత లేదంటే నర్సరీ నేను ఇప్పుడు నైట్ 6 o'clock మేము కాంటాక్ట్ లిస్ట్ని ఇలా చెక్ చేసే టైంలో చేస్తాను. డ్రాగన్ ఫ్రూట్ కస్టమర్ గుంటూరు, విజయవాడ వస్తే మేము ఒక జస్ట్ రిమైండింగ్ కాల్ చేస్తాము. సార్ మేము చెట్లు ఇచ్చేసాం కదా సార్, ఎలా ఉంది సార్, ఏం మీరు ఫోనే చేయలేదు, లేదు సార్ బాగుంది సార్, అవునా సార్ అంటే చాలు, లేదు సార్ ఒక 50 పోయింది సార్, 100 పోయింది సార్, ఏం చేయాలి సార్ తెలియదు, నేను కూడా ఫోన్ చేయలేదు మీకు, మీరేమనుకుంటారని. అప్పుడు ఏం చెప్పాలంటే
అందరూ ఏం థింక్ చేస్తారో వాడు పోయింది అనుకోండి, అవునా సార్ ఉండండి సార్ ఫోన్ చేస్తాను, కట్ చేస్తారు. నేను అలా చేయను. అవునా సార్ ఎలా పోయింది సార్? సార్ నీళ్ళు జాస్తి అయింది, మా తమ్ముడు కట్ చేశారు, మాకు ఇలా అయింది. ఒక అన్న తమ్ముడు గొడవలో ఒక 600 బటర్ ఫ్రూట్ని కట్ చేశారు. నేను వాడికి నాకు ఫోన్ వచ్చేసింది, సార్ 1 year బటర్ ఫ్రూట్ చెట్లు సార్, మా తమ్ముడు జమీన్ కోసము నాకు ఈ నాకు రావాలి, నా జగడ ఉంటుంది కదా మేడం, 600 చెట్లని కట్ చేశారు. తర్వాత వాడు వైఫ్, సార్ మాకు రిటర్న్ కావాలి సార్ అంటే, నాకు నాదే డిస్కస్ 600 చెట్లు పోయిందని నేను చూశాను, అక్కడ చూశాను, వాడు ఫోటో కూడా పెట్టారు. రిటర్న్ 600 కావాలి సార్, నేను వస్తాను సార్ అక్కడికి అన్నారు. తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి, నాకు ఎలా రిటర్న్ నా డబ్బులు తీసుకోవాలని నాకు కూడా కొంచెం ఎథిక్స్ ఉండాలి. అవునండి, రిటర్న్ 600 తీసుకోవాలంటే 600 ఫ్రీ అయ్యాలంటే నాకు కూడా ఫ్యామిలీ ఉంది. అది నిజమే కదండి. ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు ఈ స్టేజ్లో ఉండేవాడిని అయితే నేను ఫ్రీగా ఇచ్చేవాడిని. ఆ టైంలో నేను చెప్పే 6 years బ్యాక్, 6-7 years బ్యాక్. ఇప్పుడు 600 నేను సార్ రండి సార్ రేపే 600 ఇస్తానంటే నేను కూడా ఎక్కడి నుంచో తెప్పించాలి. సో నేను చెప్పేది అంటే సార్ మీకు 300 నేను ఫ్రీగా ఇస్తాను, 300 మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి, తర్వాత వాడు 100 రూపీస్ ఏమో అంతే చెట్లు ఆ టైంలో, ఇది బటర్ ఫ్రూట్. తర్వాత మేము 300 వరకు ఫ్రీ, నాకు ఆ టైంలో ఒక 30,000 లాస్ అయింది. 30 సైడ్ ఏ టైం నాకు నేను సంతోషంగా అంటే ఇవ్వలేదు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు చాలా బాధ అయింది, ఎలా ఇవ్వాలో ఏమో, కానీ చూస్తామని ఇచ్చేసాను. కానీ అది నాకు ప్లస్ అయింది. ఆ ఊరు నుంచి మ్యామ్ నాకు ఒక 10 lakhs ఆర్డర్ వచ్చేసింది. ఇప్పుడు మెకడోమియా ఇక్కడ నోజివీడ్ దగ్గర ఇచ్చేసాను. ఒక 2 days బ్యాక్ నాకు ఫోన్ చేశారు, సార్ మీరు ఇచ్చే 30 ప్లాంట్ పోయింది సార్ 2000లో. నేను అక్కడ చెప్పింది ఏంటంటే, సార్ నోజివీడ్కి నేను ఇక్కడ నుంచి రావాలంటే 15,000 రూపీస్ పెట్రోల్, అప్ అండ్ డౌన్ 10,000 పడుతుంది. ఇది మీ నర్సరీ, మీరు ఎప్పుడైనా రండి సార్, నేను ఫ్రీగా మీకు ఇస్తాను, రేపే రండి సార్, లేదా బస్సుకు పెడతాను చూసుకోండి సార్. వాడు వస్తాడో లేదో తీసుకొని పోతాడో తెలీదు మేడం, కానీ వాడికి నమ్మకం వస్తుంది, మంజునాథ్ గారు మేము ఎప్పుడు పోతే కూడా ఇస్తారు. ఇలా మేము నమ్మకంతో నర్సరీ చేస్తే, బిజినెస్ చేస్తే నర్సరీ ఎక్కడికో పోతుంది. సో ఓకే, నర్సరీ వరకు ఓకే, ఇప్పుడు మెకడమియా ఫార్మింగ్ కూడా చేద్దాం అనుకుంటున్నారు. సో చెయ్యొచ్చు అంటారా? దానికి ఏం చెప్తారు మేడం? మెకడోమియా 100,000% చేయండి మ్యామ్. ఏంటంటే అందరూ చెప్పేది ఏంటంటే ఒక భయం, అందరూ పెడితే దానికి రేట్ ఎక్కడ ఉంటుంది? రేట్ ఎక్కడ ఉంటుంది? తగ్గిపోద్ది కదా మేడం. పెట్టే ముందు ఇలా థింక్ చేస్తారు, అందరూ పెట్టిన తర్వాత 10 years తర్వాత అందరూ పెట్టారు కదా వద్దు. సార్ ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఏదైనా వ్యవసాయానికి సంబంధించి ఫర్ సపోజ్ మెకడమియా గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, మేము మీ దగ్గరకు వచ్చి మీ ఏవైతే మీరు డెమో ప్లాన్స్ పెట్టున్నారో వాటన్నిటిని చూసి తెలుసుకోవాలి అనుకుంటున్నాము, మీ నర్సరీలో మాకు ప్లాన్స్ కావాలి, సో మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మేడం మాది కర్ణాటక స్టేట్లో తుమ్కూరు డిస్ట్రిక్ట్ అని ఉంది. తుమ్కూరు నుంచి మా డిస్ట్రిక్ట్ వచ్చేసి తుమ్కూరు నుంచి తిప్పటూరు 70 kilometers ఉంది మ్యామ్. తిప్పటూరుకి వస్తే అది యాక్చువల్లీ శివమొగ్గ రోడ్. మీరు బెంగళూరు నుంచి అండి? బెంగళూరు నుంచి 140 kilometers. బెంగళూరు నుంచి తుమ్కూరు నుంచి తిప్పటూరు నుంచి ఒక 4 kilometers శ్రీ బాలాజీ నర్సరీ. మీరు గూగుల్లో చెక్ చేస్తే శ్రీ బాలాజీ నర్సరీ అని కొడితే వస్తుంది. అక్కడ మంజునాథ్ నర్సరీ అని అడిగితే కూడా చెప్తారు శ్రీ బాలాజీ నర్సరీని. లేదంటే నా నంబర్కి ఫోన్ చేస్తే కూడా నా నంబర్ ఉంది 8618834969. నా నంబర్కి ఫోన్ చేస్తే కూడా మీరు రావచ్చు, అక్కడికి ఫోన్ చేసి రావచ్చు మేడం, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో చూసారు కదా, మీకేమైనా డౌట్ ఉంది మెకడమియా సాగు గురించి తెలుసుకోవాలి అన్నా, లేదా నర్సరీలో మీకు ప్లాంట్స్ ఏమన్నా కావాలి అన్నా, మీరు లార్జ్ స్కేల్లో ఏమన్నా ప్లాంట్స్ని నాటుదాము అనుకుంటున్నా కానీ మీరు తప్పకుండా మంజునాథ్ గారికి కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీరు అక్కడికి వెళ్ళేసి మీకు కావాల్సిన ప్లాంట్స్ని కూడా తీసుకోవచ్చు, అలాగే మీకు కావాల్సిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు. సో మీకు ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు కదా, ఇప్పుడు నేను పైన కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యి మీకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకోండి. సో మీరు మెకడమియా సాగు కావచ్చు, ఈ నర్సరీ బిజినెస్ కావచ్చు, సో చాలా తక్కువ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటికీ మంచిగా ఎర్న్ చేశారని చెప్పుకోవచ్చు. సో అలా ప్రతి ఒక్కళ్ళు, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెకడమియా సాగు కావచ్చు, లేకపోతే ఈ నర్సరీ బిజినెస్ కావచ్చు, మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి, మీరు ముందుగా నేర్చుకొని ఉండాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత మాత్రమే మీరు ఈ బిజినెస్ కావచ్చు, ఈ వ్యవసాయంలోనికి దిగటం కావచ్చు. సో ఒకసారి చూసుకొని అంతా సెట్ చేసుకొని మీరు నిరభ్యంతరంగా
లాభదాయకంగా స్టార్ట్ చేసుకోవచ్చు. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ప్రేక్షకులందరికీ అందజేస్తున్నారు. సో వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చింది ఇప్పుడు నర్సరీ బిజినెస్ అంటే ఏంటి, మెకడమియా ఫార్మింగ్ అంటే ఏంటి, సో వీటి నుంచి ఎలా ఇన్కమ్ ఎర్న్ చేసుకోవాలి, ఎలా పని చేయాలి, ఎలా మనం డెడికేటెడ్గా ఉండాలి, ఇదంతా అర్థమై ఉంటుంది. సో కదా మీకు అర్థమైంది కదా. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. అది నేను చెప్తున్న విషయం కాదండి, ఏదో నేను వ్యవసాయం చేసేసి నేను చెప్తున్న విషయం కాదు. ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. వాళ్ళు ఎలా వ్యవసాయం చేస్తున్నారు, ఎలా ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు, ఎంత ఇన్కమ్ వస్తుంది, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ అనుభవాలను మీకు చెప్తారు. సో దాన్ని బట్టి మీకున్న ఏరియా టెంపరేచర్ని బట్టి, మీకున్న వాతావరణాన్ని బట్టి మీరు ఏ పంటను వేయొచ్చు, ఎలా మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎలా ఇన్కమ్ని ఆన్ చేసుకోవచ్చు, ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవచ్చు. మీకు డౌట్ ఉంటే ఒక్కసారి మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే మీరు వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ వస్తే దానికి సంబంధించి నేను రిప్లై తప్పకుండా ఇస్తాను. లేదా మీకు ఏమైనా ఇన్ఫర్మేటివ్ వీడియో కావాలి అన్నా దానికి సంబంధించిన టాపిక్ నేమ్ని కామెంట్ చేయండి. సో దానికి సంబంధించిన వీడియో నేను తప్పకుండా మరొక వీడియోలో చేస్తాను. సో అర్థమైంది కదా. అంతే కదండి బాస్ వాళ్ళ యాప్. ఇందులో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఎవరైతే ఒరిజినల్గా నిజ జీవితంలో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించి నాలెడ్జ్ని కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ పిన్ టు పిన్ గైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మీకు స్క్రీన్ పైన మాడ్యూల్స్ని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మాడ్యూల్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాంటి ప్లేస్ని ఎంచుకోవాలి, లేకపోతే ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పెట్టుబడి అవుతుంది, లేకపోతే ఇలా డైరీ ఫార్మింగ్కి రిలేటెడ్ అనుకోండి, మనకి దానికి అసలు ఏమేమి స్టెప్స్ ఉంటాయి, ఏమేమి ఫాలో అవ్వాలి, మనకి ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఎలాంటి దానా ఇవ్వాలి వాటికి. సో ఇదంతా క్లియర్గా ఉంటుంది. సో ఇలా ఒక్కటి కాదండి, నేను చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇన్ఫర్మేటివ్ కోర్స్ వీడియోస్ ఉన్నాయి. ఇక్కడున్న బెస్ట్ ఆప్షన్ అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎక్స్పోర్ట్ కనెక్ట్. ఈ ఎక్స్పోర్ట్ కనెక్ట్ అనే ఆప్షన్తో మీరు వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి ఎవరైతే మీకు కోర్సులో గైడ్ చేస్తారో మెంటర్, వాళ్ళతో కనెక్ట్ అయ్యి మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా. ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్కి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇంకా బయోలో ఉంటుంది. ఇలాంటి మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్, శిరీష. Boss Wala. Be the boss.